ఎండలు మండిపోతున్నాయి, వర్షాలు ఎప్పుడు పడతాయి అని చెప్పి జనం ఎదురు చూస్తున్నారు. అంటే నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి, రాష్ట్రంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాయి, కేరళలోకి ఎప్పుడు ప్రవేశిస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండికేటర్గా ఉన్నాయి. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాయి అనే విషయం మీద మనతో మాట్లాడడానికి వెదర్ సంబంధించిన సైంటిస్ట్ వసుంధర గారు. మేడం చెప్పండి, ఈరోజు మీరు చూస్తే వెదర్ రిపోర్ట్ ఏ విధంగా చెప్తోంది? మాన్సూన్ మనకి తొందరగా వచ్చే అవకాశం ఉందా, ఎప్పుడు వస్తుంది? మాన్సూన్ రెయిన్ఫాల్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం అంచనాలు ఇప్పటికే రావడం జరిగింది. సో మాన్సూన్ మనకి రానున్న సీజన్ అంతా కూడా గుడ్ రెయిన్ఫాల్ ఉంటుందని ఇండికేషన్ ఉంది. లానినా కండిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, ఎల్నినో ఎఫెక్ట్ తగ్గుతుంది, అలాగే పాజిటివ్ ఐఓడి కూడా ఉండడం వలన మనకి గుడ్ రెయిన్ఫాల్ మొత్తం కంట్రీ వైడ్గా కూడా చూసినా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైజ్ చూసినా కూడా మనకి గుడ్ రెయిన్ఫాల్ అయితే ఇండికేషన్ కనబడుతుంది. సో డెఫినెట్గా అంటే టైంలో వస్తే మనకి జూన్ 5th కల్లా రావాలి. అయితే సో ఇట్ వేరీస్. వన్స్ కేరళని రీచ్ అయితే మనకి కూడా త్వరగానే రీచ్ అవుతాయి. సో అవి ఇంకా ఎగ్జిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. మే తర్వాతే అది ఎగ్జిస్ట్, అంటే ఇంకా 15 రోజులన్నా కావాలి. సో అవి ఎగ్జిస్ట్ అయితే వన్స్ కేరళని తాకితే మనకి కూడా త్వరగానే తాకే అవకాశం ఉంటుంది. గత ఏడాది కొంచెం లేట్గా వచ్చే ఈ ప్రభావం ఇప్పుడు అది ఈ విధంగా లేట్గా వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఎర్లీగా కొంచెం ఉండే తాకే అవకాశం? అంటే గత ఏడాది అంటే మనకి అప్పుడు బేపర్జోయ్ సైక్లోన్ అనేది ఒకటి ఉండడం చేతన కొంచెం డిలే అయ్యింది. బట్ ఈ ఇయర్లో అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం రాదు. సో అంటే డిపెండ్ అపాన్ సిస్టమ్స్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికైతే మరి ఇంకా డేట్ ఏది అనేది ఇంకా డిక్లేర్ చేయలేదు. ఇంకా టైంలో, ఇంకా కమింగ్ డేస్లో ఎనీవే మే ఎండ్లో అది డిక్లేర్ చేస్తారు. అంటే ఫస్ట్ రైన్ఫాల్ మ్యాక్సిమం ఇప్పుడు మనం టచ్ చేయొచ్చు, వైజాగ్ కానీ లేకపోతే ఏపీ మొత్తం కానీ. వన్స్ కేరళని రీచ్ అయితే మనకి వారంలోనే ఉంటాయి రెయిన్స్. జూన్ 1 నుంచి 5 లోపు కేరళను తాకితే ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని చెప్పి వెదర్ రిపోర్ట్ ప్రకారం అంచనా వేయచ్చు. అలాగే తొలకరి జల్లులు మాత్రం జూన్ 5 తర్వాతే ఉంటాయని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఉంది. అయితే ఈసారి మాత్రం వానలు, వర్షాలు ఈసారి గట్టిగానే ఉంటాయి, ఎక్కువ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉందని మాత్రం వాతావరణ శాఖ చెప్తోంది.